హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కల్లుప్పు, దొడ్డుప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటపటలాడిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. అంతవరకు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గిపోయాయి కదా, ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. తర్వాత తురిమిన క్యారెట్ పొటాటో మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు క్యారెట్, ఆనియన్ ఒక 70 to 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. మిక్స్ చేసి మూత పెట్టండి. ఒక 5 minutes తర్వాత చూడండి, కానీ కంపల్సరీ సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్, ఆలు కుక్ అయ్యాయి చూడండి, ఈ విధంగా కుక్ కావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి దీంట్లో మనం బ్యాటర్ని కలపాలి. అంటే దోశ పిండి ఉంటుంది కదండి, దాన్ని మిక్స్ చేసుకోవచ్చు, కానీ వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న దోశ పిండి ఇందులో యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. దీంట్లో మనం సోడా యాడ్ చేయాలి. వంట సోడా యాడ్ చేయాలి. వంట సోడా యాడ్ చేయడం వల్ల కొంచెం పొంగుతుంది. ప్లస్ పొంగనాలు కూడా మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెంక పెట్టుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేయాలి. నేను చూపించిన విధంగా ఆయిల్ యాడ్ చేయాలి. ప్లస్ గుంత పొంగనాల ప్యాన్ వచ్చేసి హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని దీంట్లో నేను చూస్తున్న విధంగా పిండి యాడ్ చేయండి. మీరు మొత్తం పిండి యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో కాకుండా హైలో కాకుండా మోడల్ స్టేజ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ కుకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, వెంటనే కుక్ కాదు. పెద్ద పెడితే మాడిపోతుంది, లోపల కుక్ కాదు. సిమ్లో పెడితే అవుతుంది, కానీ కొంచెం టైం టేకింగ్. అంటే సిమ్లో కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు పైనకి ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకోండి. పిండి వేసేసారు కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇది కుక్ కావడానికి మనకు 3 నుండి 5 minutes టైం పడుతుంది. నేను ఇప్పుడు ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. నేను చూడండి, ఇప్పుడు కుక్ అయ్యింది. నేనైతే స్పూనే యూజ్ చేశాను. దీన్ని రివర్స్ చేయడానికి స్పూనే యూజ్ చేస్తాను. చూడండి, కుక్ అయింది వన్ సైడ్, అవుటర్ సైడ్. ఇలా అన్నీ రివర్స్ చేసుకోవాలి. అన్నీ రివర్స్ చేసుకొని ఒక 2 minutes వెయిట్ చేస్తే మనకు గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా, కొద్దిసేపు ఉంచితే క్రిస్పీగా ఉంటుంది. అవుటర్ లేయర్ క్రిస్పీగా, ఇన్నర్ లేయర్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా చేస్తే పిల్లలు క్యారెట్ కూడా తిన్నట్టు అవుతుంది. మా పిల్లలు అయితే దీన్ని ఇష్టంగా తింటారు. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.